ఈ ఉదయకాల సమయంలో హోమ్ సిరీస్లో భాగంగా మన వాక్య ధ్యానం కొరకై యోహాను సువార్త 16వ అధ్యాయము 33వ వచనాన్ని చదువుకుందాం. ద గాస్పెల్ ఆఫ్ జాన్ 16th చాప్టర్ వర్స్ 33. నా యందు మీకు సమాధానం కలిగినట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. లోకంలో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యం తెచ్చుకొనుడి, నేను లోకమును జయించి ఉన్నాను. నేను లోకములో మీకు శ్రమ కలుగును, ఆయనను ధైర్యము తెచ్చుకొనుడి. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, యేసు ప్రభు నామంలో వందనాలు చెల్లిస్తున్నాం. మరొక నూతన దినములో మమ్మల్ని ప్రవేశపెట్టారు. భయంకరమైన దినాల్లో ఉన్నాం. లోకంలో ఎక్కడ చూసినా శ్రమ, కలవరము, బాధ, తెగులు, భయం ఉంది ప్రభువా. ఆయనను అని ప్రభువా మాతో మాట్లాడుతున్నారు. ఈ ఉదయకాలం కూడా శ్రమలో, బాధలో, కష్టంలో, కృంగుదలలో, అనారోగ్యంలో, అసమాధానంలో ఉంటున్న ప్రియులు, దుఃఖంలో, ఒంటరితనంలో, విచారంలో ఉంటున్న ప్రియులు ఎవరైతే నీ మాటలు వింటున్నారో వారందరితో మీరు మాట్లాడి మీ కృపను అనుగ్రహించి ధైర్యపరిచి, బలపరిచి, స్థిరపరిచి, స్వస్థపరిచి, సమాధానపరిచి సహాయపడమని వాక్యమై ఉన్న యేసుక్రీస్తు నామంలో కృతజ్ఞతాస్తుతులతో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఉదయకాల సమయంలో మరి దేవుడు మన జీవితాల్లో ఇచ్చిన మరొక దినాన్ని బట్టి ప్రభుకే కృతజ్ఞతాస్తుతులు మనం చెల్లించాలి. యోహాను సువార్త 16:33 ఈ మాటలో ప్రభు చెప్తున్న మాట, లోకములో మీకు శ్రమ కలుగును. ఈ మాట చాలాసార్లు మనకు ఆశ్చర్యం వేస్తుంది. యేసు ప్రభు నమ్ముకుంటే లోకంలో సంతోషం కలగాలి కదా, లోకంలో ఆనందం కలగాలి కదా, లోకంలో విజయం కలగాలి కదా. ఎందుకు ప్రభు ఇలా చెప్తున్నాడు? లోకంలో మిమ్మల్ని శ్రమ కలుగుతుంది మీకు అంటే ఎవరైనా వెంబడిస్తారు, ఎవరైనా నమ్ముతారనే కొన్నిసార్లు మనకు ఆశ్చర్యం కలగవచ్చు. అయితే ప్రభు ఆయన ముఖాముఖిగా మరి సూటిగా మొహమాటం లేకుండా మాట్లాడేవాడు కాబట్టి ఉన్న విషయాన్ని ఆయన చెప్పాడు. లోకములో మీకు, ఈ మీకు అనే మాట ఎవరిని ఉద్దేశించి చెప్తున్నాడంటే, ఎవరైతే తనను ఎరిగారో, ఎవరైతే ప్రభువుని విశ్వసించారో, ఎవరైతే ప్రభువుని రక్షకునిగా అంగీకరించి లోకంలోంచి వేరు చేయబడ్డారో, ప్రత్యేకపరచబడ్డారో వారి గురించి ప్రభు చెప్తున్నాడు. అందరితో ఈ మాట చెప్పట్లేదు, కానీ మీకు అని చెప్తున్నాడు. మీకు శ్రమ కలుగును. ఏం కలుగును అంటే శ్రమ. నిజమే, లోకంలో శ్రమే, లోకంలో బాధ, లోకంలో అవమానం, లోకంలో కన్నీరు, లోకంలో కలవరం, లోకంలో బాధలు, లోకంలో భయాలు ఎన్నో ఉంటాయి. అయితే అక్కడ ఒక మాట మనకి ధైర్యాన్ని తెస్తుంది. అయినను అనే మాట చాలా గొప్ప మాట. అయినను ఇంగ్లీష్లో చాలా ప్రపోజిషన్స్ మనం వాడొచ్చు, కానీ దెర్ఫోర్ అనొచ్చు, లేదా ఈవెన్ అనొచ్చు. ఈవెన్ దో, అయినప్పటికీ కూడా ధైర్యము తెచ్చుకొనిడి. లోకంలో శ్రమల్లో, కష్టాల్లో, బాధల్లో మనం ఏం తెచ్చుకోవాలి, ఎక్కడి నుంచి తెచ్చుకోవాలి, ఎలా తెచ్చుకోవాలో బైబిల్లో నుంచి తెల్లవారుజామున ఉదయకాల సమయము కొన్ని మాటలు మనం చూద్దాము. అందుకంటే ముందుగా ఒక చిన్న ఉదాహరణ చెప్పాలని ఆశపడుతున్నాను. ఒకసారి ఒక సాధువుల ఆశ్రమం ఉంది. ఆ సాధువుల ఆశ్రమంలో ఎంతోమంది ఆ గురువు గారి దగ్గర ఎన్నో మంచి విషయాలు నేర్చుకుంటున్నారు. దైవ భక్తి, వినయ విధేయతలు, ఎన్నో మంచి మంచి సూత్రాలు నేర్చుకుంటూ వారందరూ కూడా మరి దేశానికి, ప్రజలకు, ప్రపంచానికి ఉపయోగపడాలనే ఆశతో అక్కడ వాళ్ళు సాధన చేస్తున్నప్పుడు, ఎవరైతే ఆ శిబిరంలో, ఆ యొక్క గుడారములో, ఆ యొక్క ఆశ్రమంలో ఆ యొక్క విద్య, ఆ ట్రైనింగ్ పూర్తవుతుందో వారిని మరొక ట్రైనింగ్ కొరకై ఏకాంత ప్రదేశాలకు పంపించేవాడు ఆ గురువు గారు. ఒకసారి ఒక సాధువు, ఆ శిష్యుడైన సాధువు హిమాలయాల్లోకి, ఒక కొండ ప్రాంతాల్లోనికి వెళ్ళినాడు. వెళ్ళేటప్పుడు మరి ఎన్ని రోజులు అక్కడ ఉండాలో తెలియదు. అక్కడ దైవ ప్రార్థన చేయాలి, దైవ చింతనలో ఉండాలి, మరి దైవ భక్తి కలిగి, దైవ ప్రత్యక్షత పొంది, మరి జీవితానికి ఒక సాదృశ్యత, లేదంటే జీవితానికి ఒక మంచి సాదృశ్యం మరి పొందాలనే ఆశతో ఆ వ్యక్తి వెళ్ళాడు. వెళ్ళేటప్పుడు ఏవో కొన్ని ఆ వస్తువులు కూడా తీసుకెళ్ళాడు. ఏదో కొంచెం జస్ట్ ఒక రవంత, చీమంత ఏదో తినటం, అట్లాగన మరలా వారు ప్రార్థనలో ఉండటం. అలా చేస్తున్న సమయంలో కొంతకాలానికి ఇంకా దైవ ప్రత్యక్షత రాలేదు. అయితే చాలా సంతోషంగా ఉన్నాడు, ఆనందంగా ఉన్నాడు.
ఎంతో మరి ఆ భక్తి పారవశ్యంలో ఉన్నాడు. అయితే తను తెచ్చుకున్న ఆహార పదార్థాలు అయిపోయినాయి, ఒంటరిగా ఉన్నాడు. ఆ సమయంలో ఏం చేయాలి? మళ్ళీ తిరిగి ఆశ్రమానికి వెళ్ళిపోవాలా? వెనక్కి వెళ్ళిపోతే బాగోదే, సమయం వృధా అయిపోతుందని చెప్పని ఎదురు చూస్తూ ఉన్నాడు. ఆ గుహ బయటకు చూస్తూ ఉండేవాడు. ఎవరన్నా కనపడితే బాగుండు, ఎవరికన్నా మనం చెప్దాము, పలానా దగ్గరికి మీరు వెళ్ళి నా గురించి చెప్పండి, ఏదన్నా పంపించమని మా గురువు గారికి చెప్పండి అని చెప్దామనుకున్నప్పుడు అలాగ వారాలు, నెలలు, మరి దాదాపు సంవత్సర కాలం తర్వాత అలాంటి పరిస్థితుల్లో ఒక వ్యక్తి ఆ గుహ బయట ఒక బాటసారి వెళ్ళటం ప్రారంభించాడు. వెంటనే సంతోషంతో నేను బయటకు వచ్చి అతన్ని పరిచయం చేసుకొని, నేను ప్రార్థనలో ఏకాంత తపస్సులో ఉన్న ఒక పూజారి లేదంటే ఒక సాధువుని, నేను ఒక శిష్యుడను, మరి నేను తెచ్చుకున్నవన్నీ అయిపోయినాయి, దయచేసి మీరు వెళ్తున్న దారిలోనే ఫలానా అరణ్యంలో మా గురువు గారు ఉంటారు, నా గురించి చెప్పండి, ఎవరినన్నా ఒక వ్యక్తిని పంపించమని చెప్పండి, నాకు కావలసినవి ఇచ్చి అన్నప్పుడు మొత్తానికి ఆ వ్యక్తి ఈ సాధువు గారిని, ఈయన యొక్క ఆ సమర్పణను చూసి జాలిపడి ఆశ్చర్యంతో తప్పకుండా నేను చేస్తానని చెప్పని మాట ఇచ్చి మొత్తానికి ఆ అరణ్యంకు వెళ్ళి ఆ గురువు గారికి చెప్పాడంట, మీ శిష్యుడైన సాధువు నాకు కనపడ్డాడు, ఆయనకి కావలసిన వస్తువులేవో పంపించమని చెప్పాడని అతను పంపించి రాసి ఇచ్చిన ఆ ఉత్తరాన్ని కూడా ఆ యొక్క గురువు గారికి ఇచ్చినప్పుడు గురువు గారు అందరికి చెప్పాడంటే, శిష్యులందరికీ, ఇదిగో పలానా మన శిష్యుడి దగ్గర నుంచి ఒక ఉత్తరం వచ్చింది అన్నప్పుడు అందరూ సంతోషంగా కూర్చున్నప్పుడు ఆయన చదవటం ప్రారంభించాడు. అందులో గురువు గారు, నేను తీసుకొచ్చిన ఇవన్నీ కూడా అయిపోయినాయి, దయచేసి ఒక వ్యక్తిని నా కొరకై పంపించండి, నాకు ఇంకా ఉపయోగకరంగా ఉంటుంది, మరి ఎక్కువగా నేను దైవ ధ్యానంలో, దైవ ప్రశాంతత, దైవ చింతనలో ఉండటానికి అవకాశం ఉంటుంది, నేను గనుక మీ దగ్గరికి వస్తే ఇదంతా బ్రేక్ అయిపోతున్నప్పుడు వెంటనే ఆ గురువు గారు అది చదివి వినిపించాడు. శిష్యులందరూ విని సంతోషించి అప్పుడు వాళ్ళతో చెప్పాడంట, మీరు ఎవరు వెళ్తారు ఫలానా వ్యక్తి దగ్గరికి, నేను ఇచ్చేవి తీసుకొని ఎవరు వెళ్తారు అంటే అందరూ నేను వెళ్తా అన్నప్పుడు ఆయన అన్నాడంట, మీలో 5 వెళ్ళాలి అన్నాడంట. జాగ్రత్తగా విందాము. 5 వెళ్ళాలన్నప్పుడు ఆ శిష్యులకు ఆశ్చర్యం కలిగింది. ఆయన అడిగింది ఒక్కడనే కదా, మీరు 5 ఎందుకు పంపిస్తున్నారు గురువు గారు అంటే అప్పుడు 5 సెలెక్ట్ చేసి చెప్పాడంట, నేను మిమ్మల్ని 5 పంపిస్తున్నాను కదా, చివరికి చేరేది ఒక్కడే అంటే వాళ్ళు ఆశ్చర్యపోయారు. అదేంటండి గురువు గారు, 5 పంపిస్తే 5 వెళ్తాం గాని ఒక్కరంటారేంటంటే జరిగేది అదే, నాకు తెలుసు బాబు అని చెప్పని 5 పంపించాడు. 5 బయలుదేరారు. తలా కొన్ని వస్తువులు తీసుకున్నారు. ఎంతో మరి దృఢ నిశ్చయంతో మరి గురువు గారు చెప్పిన బాధ్యతలు మనసులో ఉంచుకొని ఎంతో విశ్వాసంతో, నమ్మకంతో వారు బయలుదేరి వెళ్తూ వచ్చారు. అలాంటి సమయంలో మరి దాదాపు కొన్ని రోజుల ప్రయాణం, మొదటి రోజు ఒక ప్రాంతము వెళ్ళేసరికి వారు అక్కడ ఆహారం తినడానికి ఆగినప్పుడు ఒక వ్యక్తి వాళ్ళని చూసి అన్నాడంట, మీలో ఎవరన్నా మరి మాకు మరి సాధువుగా మా గ్రామానికి ఒక మంచిగా పెద్దగా సూక్తులు చెప్పేవారుగా ఎవరిని ఉంటే బాగుంటుంది, వాళ్ళకి కావలసినంత జీతం ఇస్తాం, మంచి ఇల్లు ఇస్తాము, వారికి అన్ని సౌకర్యాలు కల్పిస్తామన్నప్పుడు అందులో ఒక వ్యక్తి అన్నాడంట, నేను వస్తానన్నాడంట. వీళ్ళు 4 అడిగారు, మనం అక్కడికి వెళ్ళాలి కదా అంటే అదేమో ఇలాంటి అవకాశం మరలా రాదు, జీవితంలో సెటిల్ అయ్యే పరిస్థితి ఇది, కాబట్టి నేను వెళ్ళి ఆ గ్రామానికి ఒక సాధువుగా నేను ఉంటాను అని వెళ్ళిపోయినాడు. ఆ తర్వాత 4 ఉన్నారు, బయలుదేరుతూ వెళ్ళారు. 2వ రోజు వచ్చింది. వాళ్ళు ఒక చాటు కూర్చొని వారు ఆహారం తీసుకుంటున్న సమయంలో ఒక గుర్రం మీద రాజుగారు వెళ్తూ ఈ 4 చూశాడు. ఆ 4లో ఒక యవనస్తుడు ఎంతో ముఖము తేజస్సుతో ప్రకాశిస్తూ చాలా దీనుడిగా, చాలా మంచివాడిగా కనపడుతున్నప్పుడు వెంటనే రాజు అన్నాడంట, నేను నా కుమార్తెకు మరి భర్త కోసం నేను వెతుకుతున్నాను, మీలో ఆ వ్యక్తి నా కుమార్తెకి భర్తగా చనిపోతాడు, వస్తే సరిపోతాడు, నా భర్త అతను భర్తగా సరిపోతాడు, మరి వీలైతే నువ్వు వస్తావా, రాజ్యం అంతా నీదే, అన్నీ నీకే ఇస్తాను, నా తర్వాత నువ్వే రాజు అంటే వెంటనే ఆ యవనస్తుడైన ఆ శిష్యుడు కూడా సంతోషంతో నేను వచ్చేస్తాను, నా లైఫ్ సెటిల్ అయిపోయిందంటే 3 అన్నారు. గురువుగారు చెప్పిన సంగతి ఏంటంటే, ఏమో తెలియదు, రాజు అయ్యే అవకాశం మళ్ళీ రాదు కదా, నేను వెళ్తానని చెప్పని వెళ్ళిపోయాడు. 3 ఉన్నారు. 3వ రోజు వచ్చింది. 3 ఒక చాట ఆగారు. అలాంటి సమయంలో ఒక వ్యక్తి పరిగెత్తుకుంటూ వాళ్ళ దగ్గరికి వచ్చాడు, ఎవరన్నా నా ఇంటికి వస్తారా, మా ఇంట్లో మరి ఒక చోట బంగారాన్ని నేను దాచిపెట్టాను, అది నేను మర్చిపోయాను, అక్కడికి వచ్చి మీరు
ఎవరన్నా సరే ప్రార్థన చేసి అక్కడ మరి నాకు చెప్పినట్లయితే ఆ బంగారం దొరికితే కొన్ని కోట్ల రూపాయల విలువైన బంగారం, అందులో సగం ఆ వ్యక్తికి ఇచ్చేస్తానన్నప్పుడు ఆ ముగ్గురులో ఒక వ్యక్తి అన్నాడు, నాకు వెళ్ళాలనిపిస్తుంది, అలాంటి సంపద మరలా నాకు దొరకదన్నాడు. మొత్తానికి వెళ్ళిపోయినాడు. ఇద్దరే మిగిలారు. 4వ రోజు ఇద్దరే మిగిలారు. అలాంటి పరిస్థితుల్లో మరి 4వ రోజున వాళ్ళు ఒక చోట కూర్చొని ఆగినప్పుడు ఇంకొక వ్యక్తి ఉన్నాడు. అలాంటి సమయంలో ఒక ఆవిడ, పెద్ద ఆవిడ వచ్చి బ్రతిమలాడుతూ, అయ్యా మీలో ఇద్దరు ఎవరన్నా నా దగ్గరికి రాగలరా? నా భర్తకు బాలేదు, ఆ భర్త అనారోగ్యంతో ఉన్నాడు, మాకు చాలా ఆస్తి ఉంది, చాలా సంపద ఉంది, ఇవన్నీ ఉన్నాయి, ఎవరైనా వచ్చి కొంచెం మాకు సహాయం చేస్తే ఇవన్నీ కూడా మా తర్వాత మాకు పిల్లలు లేరు, వాళ్ళనే మేము పిల్లవాడిగా తీసుకొని మీకు సమస్తం ఇస్తామంటే ఈ 4వ వ్యక్తి అన్నాడు, నేను వెళ్తాను, ఇలాంటి లైఫ్ సెటిల్మెంట్ ఎక్కడ ఉండదు కదా అని వెళ్ళిపోయినాడు. చివరికి ఆ భారం అంతా ఒక వ్యక్తి మీదే పడింది. ఆ వస్తువులన్నీ తగిలించుకున్నాడు. మరి ఒక్కడే నడుచుకుంటూ గురి చూసుకుంటూ గమ్యానికి చేరుకొని అక్కడికి వెళ్ళి ఆ వ్యక్తికి అవి అందించేశాడు. ఆ వ్యక్తి అన్నాడు, నువ్వు అక్కడవే వచ్చావంటే, లేదు బయలుదేరి 5గురం వచ్చాం, 4గురు మధ్యలో ఆగిపోయారు. అలాగా అని చెప్పని సంతోషంతో ఆ వస్తువులన్నీ తీసుకొని ఈ వ్యక్తిని పంపించాడు. ప్రియులారా, జీవిత కథ, జీవిత దినాలు, జీవిత పరిస్థితి, జీవిత గమ్యం ఎలా ఉంటుందో ఈ యొక్క ఉదాహరణ ద్వారా వివరించబడుతూ వచ్చింది. సరే, మొత్తానికి ఆ వ్యక్తి, ఆ శిష్యుడు అతన్ని కలుసుకొని గురువు గారి దగ్గరికి వచ్చినప్పుడు, గురువు గారు నువ్వు అక్కడవే మిగిలావు కదా అంటే, అవును గురువు గారు, మీకు ఎలా తెలుసు? 5గురిని పంపించినప్పుడు 5గురు వెళ్తాం అన్నప్పుడు, లేదు మీరు 5గురు బయలుదేరినా ఒక్కరే వెళ్తారని ఎలా చెప్పారు అంటే, అప్పుడు ఆయన అన్నాడు, బాబు 5గురు ఎవరో తెలుసా? 5గురు గురించి ఆ శిష్యులకు చెప్తూ వచ్చాడు. మన జీవితంలో కూడా 5 రకాలైన ప్రజలు ఉంటారు, 5 రకాలైన వ్యక్తులు ఉంటారు. మన జీవితాంతం మనతో ఉన్నట్లే ఉంటారు, ఆ తర్వాత వాళ్ళు మనతో ఉండరు, మనకు కనబడరు. మొదట వ్యక్తి పేరు, మొదట ఆగిపోయిన వ్యక్తి ఎవరో కాదు, అతడు మరి బంధువులతో సమానం అన్నాడు. బంధువులు కూడా కొంతకాలం మనతో ఉంటారు, కొంతకాలం మనతో జీవిస్తారు, ఆ తర్వాత మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోతారు. మరి రెండో వ్యక్తి ఎవరికి ఉదాహరణ అన్నప్పుడు, రెండో వ్యక్తి స్నేహితులకు ఉదాహరణ అని చెప్పాడు. స్నేహితులు కూడా మనతో కొంతకాలం ఉంటారు, కొన్ని పరిస్థితుల్లో వారుకుంటున్న పరిస్థితులను బట్టి మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోతారు. మరి మూడో వ్యక్తి ఎవరికి సాదృశ్యం గురువు గారు అని చెప్పినప్పుడు ఆయన చెప్పాడు, మూడవ వ్యక్తి మన కుటుంబానికి సాదృశ్యం. మన కుటుంబంలో మన యొక్క బిడ్డలు కానీ, మన భార్య, మన భర్త, మన పిల్లలు కొంతకాలం ఉంటారు కానీ ఆ తర్వాత వాళ్ళు కూడా మనల్ని విడిచిపెట్టాల్సిన పరిస్థితి వస్తుంది. మరి 4వ వ్యక్తి ఎవరంటే, 4వ వ్యక్తి పొరుగువాడు, పొరుగువాళ్ళు, ఇరుగు పొరుగువారు మనతోనే ఉంటారు కానీ కొన్ని పరిస్థితులు వచ్చినప్పుడు వారు కూడా దూరం అయిపోతారు. చివరికి ఒక్కడే మిగులుతాడు మన జీవితంలో ఉన్నప్పుడు. అందరు ఆశ్చర్యంతో అడిగారు, ఆ మిగిలే ఒక్క వ్యక్తి ఎవరు అంటే, అప్పుడు ఆయన చెప్పిన మాట, హీ ఈజ్ గాడ్. దేవుడు మాత్రమే మిగులుతాడు. నీకు సహాయం చేసేది, నీకు కృప చూపేది, నిన్ను కనికరించేది, నీ ఆకలి తీర్చేది, నీ అవసరాలు తీర్చేది, నీకు అండగా ఉండేది, జీవితాంతం నీకు తోడుగా ఉండేది, ఆఖరి వరకు నిన్ను నడిపించేది ఆయన ఒక్కడే అన్నప్పుడు వారందరూ కన్నీరు కార్చారు. ఇది నేను ప్రియ సహోదరుడా, సహోదరి, నీ జీవితం కూడా ఇంతే. నీతో ఎంతో మంది బయలుదేరవచ్చు, నీ కొరకు ఎంతో మంది వచ్చి ఉండవచ్చు, నీతో ఎంతో మంది మాట్లాడుతూ ఉండవచ్చు, ఎంతో మంది నిన్ను ప్రేమిస్తూ ఉండవచ్చు. అందరూ ఒక దినాన మధ్యలో ఆగిపోయే వాళ్ళే. జీవితం అనే ప్రయాణంలో, జీవితం అనే ఆ గమ్యంలో చాలా మంది మధ్యలో ఆగిపోతారు. ఆఖరి వరకు, అంతం వరకు వచ్చేది దేవుడు మాత్రమే. ఆ ప్రభువు మాత్రమే నీతో వస్తాడు. కాబట్టి ఈ దినాన్ని మనము ఆ ప్రభువుకు లోబడి, ఆ ప్రభు మీద ఆధారపడి, ఆ ప్రభు వైపు చూస్తూ మనం సాగాలనేది ఈ ఉదయకాల సమయంలో వర్తమానం. లోకములో మీకు శ్రమ కలుగును. శ్రమ ఎలా కలుగుతుంది? అనారోగ్యాల వల్ల కలగవచ్చు, పరిస్థితుల వల్ల కలగవచ్చు, తెగుళ్ళ వల్ల రావచ్చు, బంధువుల ద్వారా రావచ్చు, స్నేహితుల ద్వారా రావచ్చు, నువ్వు ప్రేమించిన వారి ద్వారా రావచ్చు. ఎలాంటి శ్రమ అది ఏదైనప్పటికీ కూడా అయినను అనే మాట ఇది నాన్న చాలా ధైర్యాన్ని తీసుకుని వస్తుంది. ఉదయకాల సమయంలో అంటే దేవుడు అంటున్న మాట, అయినా పర్వాలేదు, అయినా పర్వాలేదు, అయినను ధైర్యము తెచ్చుకొనుడి. ఇది నేను ఇలాంటి పరిస్థితుల్లో లోకంలో మనం ఏం తెచ్చుకోవాలో బైబిల్లో నుంచి 7 సంగతులు. మొట్టమొదట మనం చదివిన యోహాను సువార్త 16:33లో, మీరు ధైర్యము తెచ్చుకొనుడి, లోకంలో మీకు శ్రమ కలుగును, అయినను
ధైర్యము తెచ్చుకొనిడి. ధైర్యాన్ని తెచ్చుకోవాలి. రెండవది చూస్తే, ఇలాంటి పరిస్థితుల్లో లోకంలో వచ్చే శ్రమలు, బాధలు, కష్టాల్లో ఏం తెచ్చుకోవాలి? ఈ తెచ్చుకుంటే అనేది ఏం చూపిస్తుందంటే, ఇక్కడ ఉండవు. అందుకని మనం ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు అక్కడ ఏ ఉండవో అవి తీసుకొని వెళ్తాం మనం ప్రయాణంలో. అలాగే మనం కూడా యాత్రికులము, ప్రయాణికులమే కాబట్టి ఈ లోకంలో దొరికేవి నీకు నచ్చకపోవచ్చు, అవి నువ్వు అనుభవించలేకపోవచ్చు, ఆ కష్టాలు, ఆ బాధలు. అలాంటి పరిస్థితుల్లో ప్రభు దగ్గర నుంచి, పరలోకం నుంచి ప్రార్థన ద్వారా మనం పొందుకొని తెచ్చుకోవలసినది మొట్టమొదటిది ధైర్యం అయితే, రెండోది ఏం తెచ్చుకోవాలో చూడండి. దేవుని వాక్యంలో నుంచి ఆదికాండం 48వ అధ్యాయము 2వ వచనం, ద బుక్ ఆఫ్ జెనసిస్ 48th చాప్టర్ వర్స్ 2 చదవండి. అంతటా ఇశ్రాయేలు బలము తెచ్చుకొని, ఇశ్రాయేల్ ఏం తెచ్చుకున్నాడు? బలము తెచ్చుకున్నాడు. ఈ రోజున నీ అధైర్యంలో ధైర్యం తెచ్చుకో, నీ యొక్క భయంలో ధైర్యం తెచ్చుకో. రెండవది, బలహీన పడిపోయినావా? బలము తెచ్చుకో. ఎక్కడ దొరుకుతుంది? ధైర్యం ప్రభు దగ్గర దొరుకుతుంది. బలం కూడా ప్రభు దగ్గర దొరుకుతుంది. నీ బలహీనత ఏదైనా, మానసిక బలహీనత, శరీర బలహీనత, ఆర్థిక బలహీనత, చెప్పుకోలేని బలహీనతలో ఉన్నావా? నీ బలహీనత ఏదైనా సరే, మన బలహీనతలన్నీ ఆయనే వహించుకొని వెళ్ళినాడు. మన కొరకు ఆయన బలహీనుడైపోయినాడు. తన బలమంతా మనకి ఇచ్చేస్తే దేవుడు ఆయన. ఇక నువ్వు బలహీనుడవు కాక, అందుకనే మీరు బలహీనులు కాక ధైర్యం తెచ్చుకొనుడి, మీ కార్యము సఫలమగును. రెండవది బలము తెచ్చుకొనుడి. మూడవది ఏం తెచ్చుకోవాలో ఈ లోకంలో మనం చూసినట్లయితే, సామెతల గ్రంథం 6వ అధ్యాయము 6వ వచనం, డ్యూటరానియా, ప్రొవర్బ్స్ 6th చాప్టర్ వర్స్ 6 చదవండి. సోమరి చీమల యొద్దకు వెళ్ళుము, వాటి నడతను కనిపెట్టి జ్ఞానం తెచ్చుకోవాలి. ఇది నా అజ్ఞాన లోకము, అజ్ఞాన జీవితాలు, అజ్ఞాన పరిస్థితులు. అలాంటి పరిస్థితుల్లో ప్రియులారా ఏం తెచ్చుకోవాలంటే జ్ఞానము తెచ్చుకోవాలి. అజ్ఞానంతో చాలా మంది నశించిపోతున్నారు. నా ప్రజలు జ్ఞానము లేకయే నశించిపోతున్నారు అంటాడు హోషేయ. జ్ఞానం లేదు ప్రియులారా. ఈ లోకంలో ఇది నాన్న ఎంతో గొప్ప జ్ఞానము మానవుని రక్షించలేకపోతుంది. ఎంతో బలము, ఎంతో ధనము, ఎంతో జ్ఞానము, జ్ఞానము గల దేశాలు, జ్ఞానము గల మరి మనుషులు, సైంటిస్టులు కూడా ఇది నాన్న వచ్చే పరిస్థితులను ఎదుర్కోలేకపోతున్నారు. ఎవరో చెప్పారు, ఈ కరోనా సీజన్లో ఎక్కువ మంది చనిపోయింది విద్యావేత్తలు, పండితులు, జ్ఞానవంతులు, అధికారులు, గొప్ప వాళ్ళేనంటండి. కారణము వారి జ్ఞానం వరకు అక్కడికి రాలేదు. ఈరోజు మనం దైవ జ్ఞానం తెచ్చుకోవాలి. ఈ లోకంలో ఎలా జీవించాలి? ఈ లోకంలో ఈ శరీర సంబంధమైన కరోనానే కాదు, ఆత్మ సంబంధమైన కరోనా అనే పాపము ప్రతి వ్యక్తిని అంటుకొనే ఉన్నది. అది ఎప్పుడు నాశనం చేస్తుందో. ఈ కరోనా ఇక్కడ వరకే మనిషిని ఒకవేళ నష్టపరచవచ్చు, కానీ స్పిరిచువల్ కరోనా, దట్ ఈస్ సిన్, అది నరకానికి తీసుకొని వెళ్తుంది. యుగ యుగాలు కాలిపోవాలి. ప్రియ సహోదరుడా, సహోదరి. కాబట్టి ఈ లోకంలో ఎలా జీవించాలో, ఎలా నడుచుకోవాలో, దినములు చెడ్డవి కనుక సమయాన్ని పోనీయక అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకొని జ్ఞానము తెచ్చుకోవాలి. నాలుగవది చూస్తే, ఈ లోకంలో ఏం తెచ్చుకోవాలో మనం చూస్తే, హెచ్కేల్ గ్రంథము 12వ అధ్యాయము 31వ వచనం. హెచ్కేల్ గ్రంథము 12వ అధ్యాయము చూడండి దయచేసి. 18:31 చదవండి. హెచ్కేల్ క్షమించండి, 18:31 చదవండి. మీరు జరిగించిన అక్రమ క్రియలన్నిటిని విడిచి నూతన హృదయమును బుద్ధియు తెచ్చుకోండి. ప్రియులారా, దేవుడు కోరుకుంటున్న మాట, నూతన హృదయాన్ని తెచ్చుకోవాలి. హృదయంలో ఎన్నో పాపాలు, ఎన్నో అవిధేయతలు, దేవునికి విరోధమైనవి అవి ఉన్నాయేమో. వాటి వలన నువ్వు దేవుని దగ్గరికి వెళ్ళలేవు, ఈ లోకంలో సంతోషంగా జీవించలేవు. నూతన హృదయాన్ని తెచ్చుకోవాలి. ఆ పక్కనే అంటున్నాడు, నూతన బుద్ధిని తెచ్చుకోవాలి. నూతన బుద్ధిని తెచ్చుకోవాలి. 5 విషయాలు మనం చూస్తూ వచ్చాము. ధైర్యము తెచ్చుకొనుడి, బలము తెచ్చుకొనుడి, మూడవది జ్ఞానము తెచ్చుకొనుడి, నాలుగవది హృదయాన్ని తెచ్చుకొనుడి, ఐదవది బుద్ధి తెచ్చుకొనుడి. ఆరవది చూస్తే, ఈ దినాల్లో ఏం తెచ్చుకోవాలో బైబిల్లోంచి చూసినట్లయితే, యోబు గ్రంథం 38వ అధ్యాయము 3వ వచనం. యోబు గ్రంథం 38:3 చదవండి. పౌరుషము తెచ్చుకోవాలి. చాలండి, దేవుని కొరకే పౌరుషం తెచ్చుకోవాలి. ఈ లోకంలో ప్రభు కొరకు ఎంత జీవించాం, ప్రభు కొరకు ఎంత పని చేయగలిగాం,
ప్రభుని స్తుతించలేక, ప్రభుని గణపరచలేక, ప్రభుని మహిమపరచలేక ఎన్నోసార్లు మనం బలహీనమైపోయి ఉంటాం. ప్రియులారా, పౌరుషం తెచ్చుకోవాలి. ప్రభు కొరకు నేను నమ్మకంగా జీవిస్తాను, ప్రభు కొరకు నేను యథార్థంగా ఉంటాను, ప్రభు కొరకు నేను నిలబడతాను. ఎలాంటి పరిస్థితులు వచ్చినా ఆ దినాన బయలు ప్రవక్తలు 850 మంది, ఆషేరు ఇవన్నీ కూడా ఉన్నప్పటికీ కూడా ఏలియా ఒక్కడే పౌరుషం తెచ్చుకొని ప్రభు కొరకు నిలబడ్డాడు. అన్ని లోకంలో, అన్ని జనుల మధ్యలో వారు అన్ని లోక సంబంధమైన పరిస్థితుల్లో వారు జీవిస్తుండగా నువ్వు పౌరుషం తెచ్చుకొని దేవుని కొరకు ప్రత్యేకంగా ఉండు. ఎవరి బిడ్డలారా, కాలేజీలో లోక సంబంధమైన వ్యక్తులు, నీ ఫ్రెండ్స్, నీ స్నేహితులు వారు లోక సంబంధమైన విషయాల్లో ఉంటారు. నువ్వు పౌరుషం తెచ్చుకొని వారి మధ్యలో నమ్మకంగా ఉండాలి, యథార్థంగా ఉండాలి, పరిశుద్ధతను కాపాడుకోవాలి, ప్రభు కొరకే సాక్షిగా ఉండాలి. అది పౌరుషం అంటే. శరీర సంబంధమైన పౌరుషం కాదు, కానీ ఆత్మ సంబంధమైన పౌరుషం. నా దేవుడిని నేను రుజువు చేయాలి, ఇశ్రాయేల్లో దేవుడున్నాడని, ఇదనను నేను రుజువు చేస్తానని దావీదు పౌరుషం తెచ్చుకున్నాడు. యుద్ధం యెహోవాదే, పౌరుషం తెచ్చుకున్నాడు. ప్రియులారా, ఆత్మీయ పౌరుషం మనకు కావాలి. దాని ద్వారా దేవునికి మహిమ వస్తుంది. ఇది 6వది. 7వది ఏం తెచ్చుకోవాలి అంటే, చూడండి దయచేసి చివరి మాట, ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయము 2వ వచనం. ప్రసంగి 12:2. నీ బాల్య దినముల యందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకును. దిస్ ఈస్ ద మార్నింగ్ మెసేజ్ ఇన్ హోమ్ సిరీస్, ఇన్ అవర్ మెడిటేషన్. నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకొను అంటే, ఒక మాటలో చెప్పాలంటే, ప్రభువుని తెచ్చుకో. నీ జీవితంలో నీ ప్రతి పరిస్థితిలో ప్రభువుని పెట్టుకో. జీవించేది నువ్వు కాదు, ప్రభువే. ఈ లోకంలో బాధపడేది నువ్వు కాదు, అది ప్రభువే. ఆయనను నీ పరిస్థితిలో పెట్టుకో. ప్రభు నా పరిస్థితిలో, నా స్థానంలో ఉంటే ఎలా ఉంటాడు, ఎలా జీవిస్తాడు అన్న రీతిగా ఆయనను తెచ్చుకోవాలి. ప్రతి పరిస్థితిలో ప్రభువుని తెచ్చుకో, నీ ముందు పెట్టుకో. ఒంటరితనంగా ఉన్నావా, ప్రభువుని పెట్టుకో. కష్టాల్లో ఉన్నావా, ప్రభువుని తెచ్చుకో. ఇబ్బందులో ఉన్నావా, ప్రభువుని తెచ్చుకో. శోధనలో ఉన్నావా, ప్రభువుని తెచ్చుకో. ఆయన రావడానికి సిద్ధపడుతున్నాడు, ఇష్టపడుతున్నాడు. ఇంకా రక్షణ లేకుండా, మారు మనసు లేకుండా లోకంలో జీవిస్తున్న సహోదరి, సహోదరుడా, యవన బిడ్డలారా, పిల్లలారా, ప్రభుని హృదయంలో తెచ్చుకో. ఆయన స్మరణకు తెచ్చుకో. ఇప్పుడే స్మరణకు తెచ్చుకో. నీ కొరకు కలువరి శిలువలో రక్తం కార్చి ప్రాణం పెట్టిన ఆయన ప్రేమ కన్నా, ఆయన త్యాగం కన్నా ఇంకెవరన్నా నీ జీవితంలో ఇలాంటిది చేశారా, ఇలాంటిది చూపారా? లేదు కదా. కాబట్టి ప్రభువుని స్మరణకు తెచ్చుకోవాలి. 7 విషయాలు మనం చూస్తూ వచ్చాము. అందుకని అన్నాడు, లోకంలో మీకు శ్రమ కలుగును, ఆయనను. లోకంలో ముందున్న పరిస్థితులు ఇంకెలాగుంటాయో తెలుసు. ఇంకా భయంకరంగా ఉండొచ్చు. శ్రమ, మహాశ్రమ అనేది కూడా ఉంటుంది. కాబట్టి ఆ దినాల్లో కూడా ప్రభు మీద ఆధారపడి, ప్రభు వైపు చూస్తూ మనం తెచ్చుకోవాల్సింది ధైర్యము తెచ్చుకోవాలి. 2వది బలం తెచ్చుకోవాలి. 3వది జ్ఞానము తెచ్చుకోవాలి. 4వది హృదయం, నూతన హృదయం తెచ్చుకోవాలి. 5వది బుద్ధి తెచ్చుకోవాలి. 6వది ప్రభు కొరకై పౌరుషం తెచ్చుకోవాలి. 7వది ప్రభువునే మన జీవితంలో ఎల్లప్పుడూ తెచ్చుకునేటట్లు, ఆయన్ని కలిగి జీవించేటట్లుగా మనం ఉండాలి. భయంకరమైన దినాల్లో ఉన్నాం, కష్ట దినాల్లో ఉన్నాం. కాబట్టి లోక పరిస్థితుల వైపు చూడక, ఎలా ఉన్నా పర్వాలేదు, ప్రభు కొరకు నమ్మకంగా జీవించిన కొద్ది దినాలు ప్రభు కొరకు యథార్థంగా, నమ్మకంగా, ఆయనకి ఇష్టంగా మనం జీవించినప్పుడు ఆ న్యాయాధిపతి అయిన దేవుడు మన కొరకు వస్తున్నాడు. జీవ కిరీటం తీసుకొని వస్తున్నాడు, నీతి కిరీటం తీసుకొని వస్తున్నాడు. ఆ ప్రభు, ఆయన మనందరం ఎదుర్కోగలం, మధ్యాకాశంలో కలుసుకోగలం, యుగయుగాలు జీవించగలం. కాబట్టి ఈ లోకంలో ఏదైతే మనకి ఎదురవుతుందో అలాంటి ప్రతికూల పరిస్థితిలో మనం అనుకూల పరిస్థితిని తెచ్చుకోవాలి. ఎక్కడి నుంచి అంటే ప్రభు దగ్గర నుంచి. ఆయన ఎక్కడి నుంచి ఇస్తాడు? పరలోకంలోంచి ఇస్తాడు, ఆకాశంలోంచి ఇస్తాడు. ఇది నీ పరిస్థితి ఏదైనా ప్రభు ఇస్తాడు. నువ్వు తెచ్చుకోవడానికి ఇష్టపడితే ప్రభు నీకు కావాల్సింది ఇస్తాడు. ధైర్యంగా ఉండు, సంతోషంగా ఉండు, ప్రభు కొరకే నిరీక్షణతో ఉండు. ప్రభు నీకు తప్పనిసరిగా సహాయం చేస్తాడు. లోకంలో మీకు శ్రమ కలుగును, ఆయనను ధైర్యం తెచ్చుకొనుడి. అలాంటి కృప ప్రభు మనకి ఉదయకాలం అనుగ్రహించును గాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, యేసు ప్రభు నామంలో వందనాలు చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాలం ప్రభువా, నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడుతూ వచ్చినందుకే స్తోత్రాలు. అవును ప్రభువా, లోకంలో మీకు శ్రమ కలుగును. నిజమే, లోకంలో సంతోషం, ఘనత, నెమ్మది, సమాధానం ఇవన్నీ కరువు అవుతాయి. అయితే మేము అవి తెచ్చుకోవాలి ప్రభువా. కొన్ని ప్రాంతాలకు వెళ్ళినప్పుడు కొన్ని అక్కడ దొరకవు, మేము తీసుకొని వెళ్ళాలి. యాత్రికులం, ప్రయాణికులం కాబట్టి ఆత్మీయ విషయాల్లో కూడా
మేము తెచ్చుకోవాల్సిన వాటి గురించి మాతో స్పష్టంగా మాట్లాడారు. ఇలాంటి బాధలో, ఇబ్బందిలో, దుఃఖంలో, వేదనలో ఎవరైతే మీ బిడ్డలు వాక్యం వింటున్నారో వారిని దర్శించండి. ఆ గురువు గారు చెప్పిన ఆ 5 మనుషుల ఉదాహరణ కూడా చివరికి మా జీవితంలో మిగిలేది ప్రభువేనని, ఆయనే మాకు సహాయం చేస్తాడు, ఆయనే మాకు ఆధారంగా ఉంటాడని గుర్తు చేశారు. ఆ ప్రభువును కలిగి ఆ ప్రభు వైపు చూస్తూ ఈ లోకంలో నమ్మకంగా మేము జీవించడానికి సహాయపడమని ఈ మాటలు వింటున్న ప్రతి బిడ్డను మీరు ఆశీర్వదించి దీవించండి ప్రభువా. వారక్కరలో అవసరతలు మీరు తీర్చండి. రాజశేఖరణ సంపూర్ణ ఆరోగ్యం కొరకు, హైదరాబాద్ మార్తక్క ఆరోగ్యము ఉద్యోగ బాధ్యతల కొరకు ప్రార్థిస్తున్నాం. ప్రతి విషయంలో సహాయం చేయండి. ఇంకెవరైతే ప్రార్థించమని కోరారో వారందరినీ జ్ఞాపకం చేసుకోమని కృతజ్ఞతాస్తుతులు, వందనాలు మీకు చెల్లిస్తూ చౌదరి గారి రాజ్కుమార్ యొక్క కుటుంబం పిల్లలను కూడా జ్ఞాపకం చేసుకోమని ఘనత, మహిమ, ప్రభావాలు మీకు ఆరోపిస్తూ వందనాలు, స్తుతులు, స్తోత్రాలు మీకు చెల్లిస్తూ మా ప్రభువును, మా రక్షకుడైన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామంలో హృదయపూర్వక వందనాలు, కృతజ్ఞతాస్తుతులతో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం మనందరికీ సదాకాలం తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్. ఆమేన్. యేసుక్రీస్తు నామంలో అందరికీ ప్రైజ్ లార్డ్.